అట్లీస్ట్ ఒక్కరు అంబులెన్స్ కి కాల్ చేస్తుంటే ఆ ప్రాణాన్ని కాపాడి ఉండొచ్చు. ఆ ఫ్లాట్ లో ఎంతో మంది ఉన్నారు సార్, కానీ నన్ను మాత్రం ఎందుకు సార్ ఇంత కష్టపెడుతున్నారు? ఇదేరా మన తెలుగు వాళ్ళకున్న పెద్ద రోగం. మనం కష్టపడడం ముఖ్యం కాదు, కానీ ఎదుటివాడు సంతోషంగా ఉండకూడదు. బట్ ఐ ప్లేడ్ ఎ ఫేర్ గేమ్. మీ ఫ్లాట్స్ లో ఉన్న వాళ్ళందరి పేర్లు రాసి ఒక బౌల్లో వేసి లాటరీ తీశాను. యు ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్. నేను ఒక కామన్ మిడిల్ క్లాస్ బాయ్ని సార్. నేను ఇలాంటి వాళ్ళని ఎదిరించి ఏం చేయగలను చెప్పండి? ఇలా ప్రతి ఒక్కరు భయపడుతూ తప్పుకోవడం వల్లేరా మంచి వాళ్ళు మరుగైపోతున్నారు, చెడ్డ వాళ్ళు రాజ్యం ఏరుతున్నారు. మీకు ఏదైనా కష్టం వస్తే మాత్రం దేవుళ్ళ ఎవరైనా వచ్చి కాపాడరా అని ఆరాట పడతారు. ఇంకెవరికైనా కష్టం వస్తే తమాషా చూస్తారు. తిరుపూర్లో ఒక ప్రేమ జంటని 3 వ్యక్తులు నరికి చంపుతుంటే 300 మంది చుట్టూ నుంచి మౌనంగా చూస్తూ ఉన్నారు. ఆ గుంపులో ఉన్న వారిలో ఒక 30 మంది అడ్డుపడుంటే, కనీసం ఒక 10 మంది రాళ్లు తీసుకుని కొట్టుంటే ఆ ఇద్దరి ప్రాణాలు కాపాడబడేవి. యేసు ప్రభువుని సిలువ ఎక్కించిన కాలం నుండి చుట్టూ నుంచి చూస్తూ ఉండడానికి అలవాటు పడ్డారు. ఇప్పుడు నేను చెప్తే మాత్రం మీరు మారుతారా? బట్ వన్ థింగ్, కర్మ ఇస్ అ బూమరాంగ్. ఏదో ఒక రోజు అది మీకే తగులుతుంది. అప్పుడు తెలుస్తుందిరా మీకు నా మనస్సు పడే బాధ. ఓకే, లెట్స్ స్టార్ట్ ద గేమ్. స్విచ్ ఆన్ చేయగానే 3 నిమిషాల్లో ఆ మిషన్ అద్దాల గదిలో ఉన్న ఆక్సిజన్ ని కంప్లీట్ గా లాగేసుకుంటుంది. ఆ తర్వాత మీ అమ్మ చెల్లెలు మాక్సిమం 2 నిమిషాలే తట్టుకోగలరు. నా కొడుకు నేను చేశావు, నా కొడుకు నేను చేశావు. వాడినా బ్లేడ్ వాడిని చీల్చుకుంటూ లోపలికి వెళ్ళేటప్పుడు నరక యాతనగా ఉంటుంది. బాధతో కోల పట్టుకొడతనే ప్యారలైజ్ చేశాను. ఆ బ్లేడ్ ఎగ్జాక్ట్ గా 5 నిమిషాల్లో నీ కొడుకుని టచ్ చేస్తుంది. 1 సెకండ్ ఎక్కువ అయినా నీ కొడుకుని చీల్చేయడం మొదలవుతుంది. నేనేగా తప్పు చేసింది, నా కొడుకు తప్పు చేశాడు. వాడిని వదిలేరా ప్లీజ్. ఎంతో మందిని చంపి నువ్వు సంపాదించిన డబ్బే కాదురా, నీ పాపాలు కూడా వాడికే చెందుతాయి. వాడిని వదిలే, నన్ను ఏమైనా చేసుకో. ప్రజలు చాలా సేపటి నుంచి ఎంటర్టైన్మెంట్ కోసం వెయిటింగ్. లెట్ ద షో బిగిన్. వాడిని వదిలేరా ప్లీజ్. నో ప్లీజ్.
నీ అబ్బా చావు వెంట్రా. No, no, shit!